చట్టవిరుద్ధ కార్యక్రమం చేయటం, చట్టానికి దొరకకుండా డబ్బు సంపాదించటం అది హీరోయిజం. ఆ హీరోయిజాన్ని జనాలు వేలం వెర్రిగా ఎగబడి చూడటం, సంవత్సరాల తరబడి వెయిట్ చేయటం, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్‌తో చూసుకొని హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోయిన్‌లు వాళ్ళ పబ్బం గడుపుకుంటే దాన్ని అమాయక ప్రజలు అభిమానం పేరుతో నిద్రానిమాని క్యూ లైన్‌లో వేలాది రూపాయల టికెట్లు డబ్బులు పోసి ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి దిగజారారు. అంటే ఇలాంటి సినిమాలు ఒక్కరోజు లేట్ అయినా లేదా ఒకరోజు తర్వాత చూస్తే వచ్చిన నష్టం ఏం లేదు కదా! మీ హీరోకి గానీ, ఆ సినిమాకి గానీ, లేకుంటే ప్రొడ్యూసర్‌కి గానీ. ఒకరోజు అంటే అడ్వాన్స్ అదే రోజు చూడాలని తాపత్రయన్నప్పుడు కనీసం ఆ చిన్నప్పుడు చనిపోయాడు. ఆమె చనిపోయింది. ఆ బాబుకి తల్లి ఎవరు? చివరికి ఆ బాబు అంత చిన్న బాబు ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వాలు ఏదైతే ఇట్లాంటి ఎక్స్‌ట్రా షోకి పర్మిషన్ ఇచ్చేది పర్లేదు. అంటే టైము మిడ్‌నైట్‌లో 3 గంటలకి, 2 గంటలకు సినిమాలు అయిపోతుంటే అంటే ప్రొడ్యూసర్ బాగు కోసం ప్రొడ్యూసర్ అంటే దేశం కోసం తీశాడా సినిమా ఏమన్నా? ప్రజల కోసం తీశాడా? లేకుంటే సమాజాన్ని ఉద్ధరించే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఎక్స్‌ట్రార్డినరీ సినిమానా? అంటే వైన్సు, బార్లు లేదా వ్యాపార సముదాయాలన్నీ 11 గంటలకు, 12 గంటలకు బంద్ అయితాయని చెప్తే మరి ఇది ఎక్సెప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పొద్దున తెల్లారి చూసుకోవచ్చు సినిమాలు ఏమైతది? మార్నింగ్ 11 టు మధ్యాహ్నం నైట్ 12 వరకు ఉన్నాయి. ఆ టైంలో ఇచ్చుకోవచ్చు కదా! అంటే వాళ్ళు ఏం చేశారు? అదే వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టానురీతం మేము భారీ బడ్జెట్ పెట్టాము. మాకు రేట్లు పెంచండి అంటున్నారు. రైతులు కూడా మేము పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. కూలీల రేట్లు పెరిగాయి. విత్తనాల రేట్లు పెరిగాయి. తర్వాత ఎరువుల రేట్లు పెరిగాయని చెప్పి మరి వాళ్ళ ఇష్టానుసారం రేట్లు పెంచుతా అంటే ఎందుకు ఒప్పుకోరు మరి? మీరు కూడా వాళ్ళకి పడ్డ రేట్లు ఇవ్వచ్చు కదా! ఒక వ్యక్తిగా తన ఆనందం కోసం తనకున్న ఏమంటారు ఆయనకున్న ఏమంటారు సినిమా తీయాలన్న ఆపేక్ష కోసం తీసిన సినిమాకు ఇష్టానుసారం హీరోల రేట్లు, హీరోయిన్ల రేట్లు, మ్యూజిక్ డైరెక్టర్ రేట్లు పెంచుకొని మాకు ఖర్చు ఎక్కువ అని చెప్పేసి సామాన్య ప్రజలు ఎవరైతే అభిమానం పేరుతో లేకుంటే కాసేపు ఒక గంట, 2 గంటలు కాలక్షేపం, మానసిక ఉల్లాసం కోసం వెళ్ళే సినిమాలని పేదలే కదా! ఎవరు డబ్బున్నోడికి అది పెద్ద విషయం కాదు. 1%, 2% ఉంటారు. మిగతాదంతా చిన్న కాయకష్టం చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు, విద్యార్థి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? చిన్న వాళ్ళే కదా! అదంతా మా అభిమానం అని చెప్పి అభిమానుల యొక్క అంటే నమ్మి నేను ప్రేమించి ఇష్టపడే అభిమానుల దగ్గర వేలాది రూపాయలు రక్తాన్ని తాగినట్టు తాగడానికి ఏమొచ్చింది? తక్కువ బడ్జెట్ తీస్తే ఏమైంది? అనవసర ఖర్చులు పెట్టుకొని అవన్నీ ప్రజల రూపాల్లో ప్రేక్షకుల దగ్గర, అభిమానుల దగ్గర తీసుకొని ఇదేనా మీరు హీరోయిజం? ఇదేనా మీ ఫ్యాన్స్ గానీ లేకుంటే ఏమంటారు ఆర్మీకి చేసే మీ యొక్క సహాయం? గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. వాళ్ళు రేట్లు పెంచుకుంటే ఎట్లా? గతంలో కూడా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. ఈ మధ్య కాలం ఈ బెనిఫిట్ షోలు పెట్టి ఎక్స్ట్రా వసూలు చేసుకోవడానికి 2 రోజులు, 3 రోజులు అంటే ఇదేమన్నా దసరా హాలిడేసా అండి? మేము పోయేటప్పుడు ఫుల్‌గా పోతాం, వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటారని అర్థం ఉంది కానీ, ప్రొడ్యూసర్ ఒళ్ళు బలిసి కోట్లాది రూపాయల అవసరానికి ఖర్చులు పెట్టి ఆ ఖర్చు అయింది కాబట్టి మేము ప్రేక్షకుల దగ్గర వసూలు చేసుకోవడం మాకు పర్మిషన్ ఇయ్యండి అని చెప్పేసి లీగలైజ్ చేసి డబ్బులు వసూలు చేయడం ఏంటండి? అవును. తగ్గించుకుని కాస్ట్ రిడక్షన్ 300,00,00,000 ఏం చేసిందని హీరోకి 300,00,00,000 ఇవ్వాల్సింది? డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు. డిమాండ్ అంటే ఆర్టిఫిషియల్ డిమాండే కదా! రేట్ పెంచితే ఎందుకు మరి? హీరోకి ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు, ఆ ప్రొడ్యూసర్‌కి, ఆ డైరెక్టర్‌కి అంత నమ్మకం ఉన్నప్పుడు రేట్లు పెంచుకోవడం ఎందుకు? నార్మల్ రేట్లకి అమ్ముకొని 100 రోజులు నడిపేయండి మీరు. 100 రోజులు సంవత్సరం పాటు నడిపేయండి ఆ సినిమాలో దమ్ముంటే. లేనిపోని ఫాల్స్ ప్రాపగేషన్ చేసి, హైప్ క్రియేట్ చేసి, దాని యొక్క ఏదో ప్రపంచంలో ఉన్న వండర్స్‌ని అదే సినిమాలో ఉన్నట్టు వేలాది రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ పేరు మీద 2 రోజులు, 3 రోజుల్లోనే మీ సంపాదన రాబట్టుకోవాలా? గతంలో సంవత్సరాల తరబడి ఆడే సినిమాలు లేవా? ఆటిలన్నిటికి ఇలానే కోట్లు తగలబెట్టారా? లేదు కదా! ఈ ఫాల్స్ హీరోయిజం చూపించుకుంటా ఏంటి స్మగ్లింగ్ చేసేవారు హీరో అయిపోయారా? అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనేవాడు విలన్ అయిపోయాడు. విలన్ ఎవరంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ సినిమాలో. హీరో ఎవరు? స్మగ్లింగ్ చేసేవారు. లారీలు ఎలా దాచిపెట్టాడు, దాన్ని ఎట్లా స్మగిల్ చేశాడు, ఇది చెప్తారు. ఇవి చూసుకొని పిల్లలు యూత్ అంతా థియేటర్‌లోకి వెళ్ళి మా హీరో ఈ జనరేషన్ మొత్తం హీరోయిజం అంటే ఇదే. పోలీసులు దొరకకుండా తిరగటము, దొంగ బ్యాంక్ రాబరీలు చేయటము, స్మగ్లింగ్ చేయటము, మర్డర్ చేసి తప్పించుకోవటము, ఇవన్నీ హీరోయిజం అయిపోయినాయి. ప్రభుత్వాలు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, లేదంటే ఈ ఏదైతే ఫిల్మ్ సర్టిఫై చేసే
ఏజెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ ఒకటికి రెండు సార్లు ఆలోచించు. సమాజానికి మనం ఏం చెప్పదలుచుకున్నాము, సమాజం సినిమా చూసి ఏం నేర్చుకుంటే సరే ప్రతి సినిమా సామాజికత ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక రకమైన బిజినెసే. ఒక రకమైన 100% కమర్షియల్ ఆస్పెక్ట్‌లో చూడాల్సి ఉంటుంది. కానీ గతంలో వచ్చిన ట్రెండ్‌కి ఇప్పుడు ఫాలో అవుతున్న ట్రెండ్ అనేది ఒకరికొకరు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కోసం నా హీరో గొప్ప, నా హీరో గొప్ప అని చెప్పి మీరు సంకలు గుద్దుకోవడం కాదు. హీరో అంతా కలిసే ఉన్నారు. కోట్లాది రూపాయలు, వేల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళంతా అందరూ ఒకటే అండి. మీరు మీరు ఆ ఫ్యాను, ఈ ఫ్యాను, ఈ కులం, ఆ కులం ఏమన్నా ఉపయోగం ఉందా? నీ ఇంటికి ఏమైనా వస్తుందా? నీ ఇంటి డబ్బులు తీసుకుపోయి అదే ₹1000 నలుగురు నీ ఫ్రెండ్స్‌ని తీసుకుపోయి బెనిఫిట్ షో చూస్తే ఈ వీక్ గడిచిపోయి, ఈ వారం గడిచిపోయేది కదా! అట్లా అని చెప్పేసి నేను ఓటీటీలో వచ్చి చూడమని చెప్పట్లేదు. ఎవరైనా సినిమా చూడాలనేది అభిమానం ఉంటుంది. మనకు కాస్త కాలక్షేపం. కానీ వాళ్ళకున్న ఎంథూసియాజం, వాళ్ళకున్న ఆతృత, వాళ్ళకున్న అభిమానం, వాళ్ళకున్న ప్రేమని దాని రూపంలో ఎక్కువ ఎక్కువ రేట్లు పెంచి సామాన్యుని పొట్టగొట్టడం, సామాన్యుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవటం. అంటే నిన్ను నమ్మిన అభిమానులకి క్యాష్ చేసుకోవాలి. నువ్వు కోట్లు గడించడం అర్థం ఉంది. అవసరమైతే రూపాయి తగ్గించుకొని అభిమానులకు రీచ్ అయ్యే విధంగా ఉండాలి కదా! ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెనిఫిట్ షోలు ఇచ్చి అలాంటి రద్దీని అంటే భద్రతా కారణాలు ఉన్నప్పుడు ఏదైతే మీరు ట్రైలర్ రిలీజ్ అనో, అవనో, లాంచ్‌లని పెట్టేసి వేలాది మందిని పాస్‌లు ఇచ్చేసి చిన్న చిన్న ఆడిటోరియాలు చేసి నిర్వాహకులు చేతులు దులుపుకుంటే వచ్చిన ప్రేక్షకులు రాలేక తొక్కిసలాటకు గురై చనిపోతే ఏదో తూతూ మంత్రంగా 1,00,000, 2,00,000 ఇచ్చి చేయి దులుపుకుంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకి ఆధారం ఏంటి? ఇచ్చిన ₹1,00,000 జీవితాంతం గడిపేస్తారా? తల్లి లేని లోటు కానీ, తండ్రి లేని లోటు కానీ ఆ పిల్లలకి ఎవరైనా తీర్చగలుగుతారా? ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఆ హీరోనే ఈ హీరో కాదు. వాడికొచ్చే బడ్జెట్, వాడికొచ్చే రెమ్యునరేషన్, వాడికొచ్చే కలెక్షన్ బట్టి వాడు డిసైడ్ కావాలి. నేను రేట్ ఎక్కువ పెట్టాను కాబట్టి నాకు రేట్లు పెంచండి అని చెప్పడం, దానికి గుడ్డిగా మీరు ప్రభుత్వాలు పర్మిషన్ అనేది మూర్ఖపు చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట జరగకుండా చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సినిమా ఎవరైనా ఎవరు తీసినా సినిమాలో ఏ హీరో ఉన్నా ప్రభుత్వాలు మాత్రం ప్రజల పక్షానే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.